సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చరికి 1 lakh వరకు కూడా శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి జూలై 14th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్ట్ 11th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 14th, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి స్ట్రీమ్స్ వైజ్గా ఏ స్ట్రీమ్స్లలో మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు బేసిక్ పేనే 44,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మనకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేటువంటి 175 rupees అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేస్తే సరిపోతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 925 rupees అప్లికేషన్ ఫీజుతో పాటుగా 175 ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి కూడా కలుపుకొని టోటల్గా మీరు 1100 rupees అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వైజ్గా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ 1 and 2లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అనేది మీకు ఉంటే కనుక క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది. బట్ సీరియల్ నెంబర్ 3rd and 4thలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక సో మరి ఎంబీఏ కానీ ఆర్ పీజీడిఎం అనేటువంటి దాన్ని ఎన్ని డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క పోస్ట్లకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చేటువంటి థర్డ్ అండ్ ఫోర్త్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మిగిలినటువంటి క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో స్టేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎంఎస్సి, ఎంఈ అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్స్తో పాటుగా మీకు డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే యొక్క ఫేజ్ 1 ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఫేజ్ 2లో మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్కి రిలేటెడ్గా 3 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 75 మార్క్స్, 75 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక పేపర్ 2 అనేది మీకు డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి సమ్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఆన్లైన్ డిస్క్రిప్టివ్ విధానంలో మరొక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ టెస్ట్కి ఎన్ని మార్క్స్ అనేవి కేటాయిస్తారనేటువంటి డీటెయిల్స్తో పాటు సో ఒక టెస్ట్కి సంబంధించి టైం లిమిట్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి 2 రాష్ట్రాల తెలుగు అభ్యర్థులకి కూడా ఓన్లీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లొకేషన్స్లో మాత్రమే ఈ యొక్క ఫేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.